పాల ప్యాకెట్ కొన్నా, కూరగాయలు కొన్నా, ఉప్పు పప్పులు తెచ్చినా, బయటికెళ్ళి ఏది పట్టుకొచ్చినా ఓ అబ్రెక్ కాగితంలో దేవాల్సిందే. సంచులు పట్టుకోవాలంటే నాదా అని అనిపిస్తుందా కొందరికి. మర్చిపోయినాం, కవర్లేసి రాదు అని అంటారు. ఇయ్యకుంటే గిరాకీ పోతుందని వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఇక అబ్రెక్ కాగితాలు బంగారం లెక్కనే దాస్తుంటారు కొందరు. అయితే గిట్లనే దేనికన్నా అక్కరైతే గాని, లేదంటే చెత్త బుట్టల పడేస్తారు. కానీ గీడ చూడుర్రీ, మట్టి కప్పులల్లో అంబలి, గాజు గిలాసల జ్యూసులు, చాయ్. ఊర్ల దావత్ అయితే స్టీల్ ప్లేట్లు. నిర్మల్ జిల్లా గుండంపల్లిలా ప్లాస్టిక్ మాటే లేదటబ్బా. అబ్రేక్ కాగితాలు, పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గిలాసలు ఊరి పొలిమేరలకు కూడా రానియరట. 4000 మంది పబ్లిక్ ఉండే ఈ ఊర్ల ప్లాస్టిక్ వాడకం తగ్గియాలని తీర్మానం చేసుకొని దుకాణాలల్లో ఏది కొనాలన్నా బట్ట సంచులలోనే ఇస్తున్నారు. పబ్లిక్ సుతా ఇంట్లోకెళ్లి సంచులు తెస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధించుడు కొరకే మేము బ్యాగ్స్ తయారు చేయించినాము. మా విలేజ్లో ఏ ఫెస్టివల్స్ అయినా, టెంపుల్ దగ్గర దేవుని పెళ్ళి అయినా ఏమైనా కానీ మొత్తం అంటే విలేజ్కు సరిపోయే స్టీల్ ప్లేట్స్ గ్రామ పంచాయతీ మీరు అరేంజ్ చేసిన గ్లాసులు. ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ చనిపోయినని ఈ మధ్య ఆంధ్రాలో న్యూస్ చూసినాం మేము. తాగడం వల్ల కానీ, తిరగడం కానీ ఏం అలవాటు లేకుండా చనిపోయింది ఆయన. కారణం ఏంటంటే ఓన్లీ ప్లాస్టిక్. దావత్లయితే ఇప్పుడు అన్ని పేపర్ ప్లేట్లేనాయే. మీదికెళ్ళి ప్లాస్టిక్ పేపర్ ఉంటది. అవిటితోటి కూడా డేంజర్ కాబట్టి ఊర్లా స్టీల్ బ్యాంకు పెట్టుకొని ఏ కార్యమైనా ఈడికెళ్లే ప్లేట్లు, గిలాసలు పంపుతారన్నట్టు. అది కూడా రూపాయి తీసుకోకుండా. గతంలో ఈ ప్లాస్టిక్ పేపర్లు ఇస్తున్నాం భోజనం చేసేటి. దాని బదులు మా గ్రామ పంచాయతీకి వెళ్ళి ఒక 2000 ప్లేట్లు వచ్చినాం. ఆ ప్లేట్లే మేము కిరాయి లేకుండా ఫ్రీగా ఇస్తాం. మేము మంచి ఉందా చెడు ఉందా మళ్ళీ దాన్ని ఇప్పుడులా ప్రెస్ చేసి ఇవ్వాలి మా గ్రామ పంచాయతీకి. పేపర్ ప్లేట్లు తింటే వేడి పదార్థాలు వేయించడం వలన దానితో కెమికల్స్ కలిసి క్యాన్సర్ బారిన పడుతున్నాము. ఇంతకుముందు ప్లాస్టిక్ ప్లేట్లు వాడుతుంటే ఇప్పుడు అన్ని స్టీల్ ప్లేట్లలో ఎక్కడైనా ఏ ఫంక్షన్ అయినా, ఏ పూజ అయినా, ఎక్కడైనా ఈ స్టీల్ ప్లేట్లల్లో అన్నం తింటున్నాం. మున్పు దినం ఏడ పడితే ఆడ ప్లాస్టిక్ చెత్త అగుపడేదట. కానీ ఇప్పుడు చూస్తే రోడ్లు తేటగున్నాయి. అంతటా గిట్లనే ఆలోచన చేస్తే ప్లాస్టిక్ డేంజర్ కెళ్ళి పక్కా బయటపడొచ్చు.